నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో బంగ్లాదేశ్లో పరిస్థితులు రోజురోజుకి దిగజారిపోతున్నాయి అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నిజానికి షేక్ హసీనా రెజిమ్ ముగిసింది, ఆవిడ పలాయనం చిత్తగించింది, సడన్గా అప్పటికప్పుడు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అన్న తర్వాత తాను ఉండే స్థావరానికి వచ్చి, నివాసానికి వచ్చి ఎంత అల్లరి చేశారు, ఆమె ఇంట్లో దాచుకున్న చీరలు నగలు అన్నింటినీ కూడా ఎట్లా విధ్వంసం చేశారు. ఇదొక ఎత్తైతే తర్వాత ముజీబుర్ రెహమాన్, షేక్ హసీనా తండ్రిగానే కాకుండా నిజంగా చెప్పాలంటే మన దగ్గర జాతిపిత మహాత్మా గాంధీ అంటాం కదా, అలాంటి వ్యక్తి ముజీబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ ఫామ్ అవ్వడానికి ఒక ముఖ్యమైన కారణంగా ముజీబుర్ రెహమాన్ని ఒక గొప్ప మహాత్ముడిగా, బంధుగా చూస్తారు. అతని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఈ రోజుకు హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యం కంటిన్యూ అవుతూనే ఇప్పుడు బంగ్లాదేశ్ కరెన్సీ టాకా మీద ముజీబుర్ రెహమాన్ ముద్ర ఏదైతే ఉందో, తన ముఖ చిత్రం, అది తీసివేసే ప్రయత్నం జరుగుతోంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మన భారత్ కరెన్సీ నోటు మీద మహాత్మా గాంధీ ముద్ర ఏ విధంగా అయితే ఉంటుందో అక్కడ ముజీబుర్ రెహమాన్ ఫోటో ఉంటుంది ఆ కరెన్సీ మీద. ఆ ఫోటోని తీసేస్తున్నారు. దీనికి తోడు డిజైన్ మార్చేస్తున్నామని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ కావాల్సింది డిజైన్ మార్చడం కాదు, ముఖ్యంగా ముజీబుర్ రెహమాన్ యొక్క జ్ఞాపకాన్ని చెరిపివేయాలనేది యూనుస్ ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా మనకు కనపడుతోంది. ఇదొక ఎత్తైతే ముఖ్యంగా మనం ఎంతో బాధపడుతున్నాం, అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసి. ఇక్కడున్న కొంతమంది ముస్లిం వర్గాలు కూడా చాలా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మహమ్మద్ యూనుస్ ప్రభుత్వానికి ఇక్కడి నుంచి లేఖ రాశారు. ఇదంతా కూడా అక్కడ మైనార్టీల మీద జరుగుతున్నదంతా కూడా యాంటీ ముస్లిం యాక్ట్గా, ఇది వ్యతిరేకంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో ఆ రకంగా వాళ్ళు యాంటీ ఇస్లామిక్గా అక్కడ జరుగుతోంది, దాన్ని మీరు ఖండించాలి, ఆపాలి అని చెప్పి ఇక్కడి నుంచి అభ్యర్థన చేశారు ఇక్కడున్న వాళ్ళు. అంటే వీళ్లకు ఉన్నంత విచక్షణ కానీ మానవత్వం కానీ మరి అక్కడున్న నేతలకు లేదు, ఇక్కడున్న కొంతమంది మైనార్టీ నేతలకు అసలే లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు బంగ్లాదేశ్లో మైనార్టీల మీద దాడి జరుగుతున్నా కూడా. సో ఇదంతా జరుగుతోంది. మరి ఎట్లా మనం స్పందించాలి ఈ విషయంపై అనేది మనం మాట్లాడదాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు బీజేపీ మైనార్టీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ అఫ్సర్ పాషా గారు. అఫ్సర్ పాషా గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే సార్, రెండు అంశాలు మనం తీసుకున్నాం ఇక్కడ. ఒకటి, కరెన్సీ నోటు మీద ముజీబుర్ రెహమాన్ యొక్క చిత్రాన్ని తీసివేయడం, అంటే అది కేవలం చిత్రాన్ని తీసివేయడం కదా, ఆయన యొక్క మెమొరీని, ఆ జ్ఞాపకాన్ని కూడా చెరిపివేసే ప్రయత్నం ఒకటి. అండ్ ఇక్కడున్న వాళ్ళు కొంతమంది ముస్లిం పెద్దలు అక్కడ యూనుస్ ప్రభుత్వానికి ఉత్తరం రాయడం, మైనార్టీలను అక్కడ కాపాడండి, ఖండించండి, దాడులు ఆపండి అని చెప్పి. సో వరుసగా ఈ రెండు అంశాలు మనం మాట్లాడుకుందాం సార్. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఏవి కూడా తీసుకుని ఒక మంచి అంశాన్ని నేషనలిస్ట్ హబ్ ఈ రోజు చర్చకు పెట్టింది. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఖచ్చితంగా చర్చ జరగాలి. ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఇది అన్ని దేశాలు కూడా ఒక కుగ్రామంగా మారిన తరుణంలో ఏ దేశంలో ఏం జరిగినా మనం ఖచ్చితంగా పెద్దన్న పాత్ర పోషించే స్థాయిలో మన భారతదేశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన సొసైటీలో చర్చ జరగాలి, పౌర సమాజంలో చర్చ జరగాలి. అందుకు మీకు ముందుగా అభినందనలు తెలుపుతున్నాను. అసలు చరిత్రను విస్మరించిన ఏ జాతి కూడా ముందు పడదు. చరిత్రను కానీ సంస్కృతిని కానీ ఏ జాతి కూడా విస్మరించిన ఏ జాతి ముందు పడదు. అసలు ఏం జరుగుతుందో, అసలు ఎందుకు అలా మారిందో నాకు తెలియదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆసియా ఖండంలోనే భారత్ తర్వాత ఒక మంచి ఆర్థిక వ్యవస్థగా వెలుగొందే ఈ బంగ్లాదేశ్ ఈ రోజు ఇట్లా చిన్న భిన్నం కావడానికి నాకు తెలిసి ఈ మూర్ఖత్వమే కారణం. సో ఇస్లామిజం అని నేను మూర్ఖ ప్రభుత్వం అక్కడ ఉంది. అసలు ఎంత దురదృష్టం అండి. బంగ్లా బంధు అని, సోనార్ బంగ్లా అని, సో బంగ్లాదేశ్ కు విముక్తి కల్పించిన ఒక మహానుభావుని ఫోటోను తీసేస్తామంటే అది ఎంత సిగ్గుచెటు. ఒకవేళ మన దేశంలో గాంధీ మహాత్ముని ఫోటో కనుక మనం తీసేస్తామంటే ఊరుకుంటాం మనం? ఇక్కడ మన ప్రజలు ఊరుకుంటారా? మరి అక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు? ఆ ప్రజల్లో విప్లవం ఎందుకు రావట్లేదు? తన చరిత్రను తాను విస్మరిస్తుందా? అసలు చరిత్రను విస్మరించిన ఏ జాతి ఎట్లా బాగుపడుతుంది? చరిత్ర పునాదుల మీదనే మన భవిష్యత్తు నిర్మించుకోవాలి. సో అలాంటిది మరి ఎక్కడికి వెళ్తుంది? అసలు ఫండమెంటల్ ఇస్లామిజం ఉన్న మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లోనే ఈ రోజు మోడరేషన్ మొదలైంది. అక్కడ వాళ్ళంతా కూడా సెక్యులర్ గా మారుతున్నారు. మరి ఇక్కడ వీళ్ళంతా కూడా ఫండలిజం వైపు ఎందుకు వెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు షేక్ ముజీబుర్ రెహమాన్ అక్కడ వ్యక్తిగా చూడదు, మనం బంగ్లాదేశ్ ఆత్మగా చూడాలి ఆయన్ను. ఎందుకంటే అక్కడ వివక్ష చూపించారు. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ పైన అప్పుడు వివక్ష చూపించిన కొరకే తన యొక్క జాతిని, సంస్కృతిని నిలబెట్టాలనే ఉద్దేశంతోనే
చరిత్రక వాస్తవాలు తెలపాలనే ఉద్దేశంతోనే షేక్ ముజిబుర్ రెహమాన్ గారు ఆ రోజు బంగ్లాదేశ్ విముక్తిని కోరారు. 1971లో మన ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఉండేది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. అవామీ లీగ్ ఆధ్వర్యంలో అక్కడ మనం అనేక పోరాటాల ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పడింది. ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆర్థికంగా కానీ సాంస్కృతికంగా కానీ పాకిస్తాన్ కంటే ఎన్నో రేట్లు చాలా గొప్పగా ఉంది బంగ్లాదేశ్. మరి అలాంటిది మరి పాకిస్తాన్ కుట్రనా లేకపోతే విదేశాల కుట్రనా ఇలా జరగడానికి దీనికైతే ఖచ్చితంగా ఒక కుట్ర ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మంచిగా ఉండే ఇస్లామిక్ కంట్రీని చెడగొడితే మిగతా కంట్రీస్ లాగానే అది కూడా అయిపోతుంది అనే ఒక ఉద్దేశం పాకిస్తాన్ కంటే, పాకిస్తాన్ ఎలాంటి కుట్ర చేస్తుందంటే తనకంటే మంచిగా ఎవరు ఉండొద్దు అనే ఒక కుట్ర చేస్తుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి వ్యక్తిని ఆ దేశంలో మార్పులు తీసుకునే వ్యక్తి యొక్క ఫోటో తీసేస్తే అది చాలా దురదృష్టం అండి. అలా చేయడం చాలా తప్పు. ఇంకో విషయం ఏంటంటే భారతదేశం దాన్ని చూస్తూ ఊరుకోదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశానికి దాదాపుగా 400 కిలోమీటర్ల బార్డర్ ఉన్న దేశం, 4000 కిలోమీటర్ బార్డర్ ఉన్న దేశం మన బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ యొక్క అస్తిత్వానికి ముప్పు ఏర్పడితే మన దేశానికి కూడా అంతో కొంత ఖచ్చితంగా ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఒక కుట్ర కోణంలో ఉంది కాబట్టి ఈ కుట్రను ఛేదించడానికి మన భారత ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ముందుకుంటుంది. ఈ యూనస్ గానీ ఈ షహాబుద్దీన్ గానీ ఏమనుకుంటున్నారో కానీ బంగ్లాదేశ్ తో ఎట్లా మన బంగ్లాదేశ్ ప్రభుత్వం మన ప్రభుత్వంతో డైరెక్ట్ గా ఒక రైవల్రీ పెంచుకుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇస్కాన్ టెంపుల్ అది మానవత్వం, దాన్ని మత కోణం చూడకూడదు, మానవత్వం చూడాలి. అక్కడ ఉండే చిన్మయ కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేయడం ఏంటండి? వారికి గుర్తు రాలేదు కరోనా టైంలో తినడానికి తిండి లేకుంటే భోజనం పెట్టారండి వాళ్ళు. అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడతారా? ఇది ఇస్లాం బోధించానండి. ఇది ఖచ్చితంగా ఇస్లాం యాంటీ ఇస్లామే. ఇస్లాం అనేది మానవత్వాన్ని బోధిస్తుంది, కృతజ్ఞత చూపుతుంది, తర్వాత సర్వమానవ సౌభ్యతను కోరుతుంది. సో ఇది యాంటీ ఇస్లాం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. సో ఇంతకుముందు మనకు వాళ్ళకు పాఠాలు తెలిసినట్లేదు. మాల్దీవ్స్ లో మహమూద్ ముజీబ్ గారు మన భారతదేశానికి ఎదురుగా వెళ్తే ఏమైందో తెలుసు, శ్రీలంక చైనా ఉచ్చులో పడి వెళ్తే శ్రీలంకకి ఏమైందో తెలుసు, అదే దారిలో బంగ్లాదేశ్ వెళ్తుంది. సో బంగ్లాదేశ్ ప్రజలకు నేను ఒక ముస్లింగా అక్కడ ముస్లిం ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆ రోజు మీరు మాయలో పడి షేక్ హసీనా గారిని ఎలా తరిమారో అట్లాగే యూనస్ ని ఖచ్చితంగా తరమాలి. షేక్ ముజిబుర్ రెహమాన్ గారి యొక్క చిత్రపటాన్ని ఖచ్చితంగా కరెన్స్ పైన ఉండాలండి. అది మారొద్దండి. కొన్ని ప్రాథమికంగా ఉండే వాటిని మార్చకూడదు. బేసిక్ పాయింట్స్ ఎప్పుడు మార్చకూడదు. మన జాతీయ పతాకాన్ని మారుస్తామా, జాతీయ గీతాన్ని మారుస్తామా, కరెన్సీ మారుస్తామా? అసలు నేను ఇంకా డైరెక్ట్ గా నా క్వశ్చన్ ఏంటంటే, ఇది విమర్శన కాదు కానీ కాంగ్రెస్ ఎందుకు నోరు ఉప్పట్లేదు? ఇండియాలో ఉండే కాంగ్రెస్ కానీ ఈ సోకాల్డ్ ముస్లిం లీడర్ ఎందుకు నోరు ఉప్పట్లేదు ఇక్కడ? ఎందుకంటే కాంగ్రెస్ అప్పుడే అక్కడ ముజిబుర్ రెహమాన్ గారికి సపోర్ట్ చేసింది, అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. మరి కాంగ్రెస్ వాళ్ళు కనీసం నోరుపి మాట్లాడలేదు బంగ్లాదేశ్ లో జరిగే పరిస్థితి గురించి. ఏమనంటే అబ్యూజ్మెంట్ పాలిటిక్స్. ఇది కాదండి, మానవత్వం ముందు అన్ని దొగుడు. ఫస్ట్ మానవత్వం, ఆ తర్వాత అన్ని. కాబట్టి ఖచ్చితంగా నేను అనుకుంటాను, ఖచ్చితంగా స్థిరత్వం కోసం, తర్వాత అన్నిటి కోసం షేక్ ముజిబుర్ రెహమాన్ గారి చిత్రపటాన్ని ఖచ్చితంగా ఉండాలి. అక్కడ మారకూడదు. ఇక్కడ మనం నోట్ బందీ చేస్తేనే గగ్గోలు పెట్టారు ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు. మరి దానిపైన ఒక్క మాట మాట్లాడరేంటి వీళ్ళు? మెయిన్ స్ట్రీమ్ మాట్లాడరు, సోషల్ మీడియా మాట్లాడరు. ఇది చాలా ఘోరమైన విషయం. కాబట్టి వెంటనే ఒక రెవల్యూషన్ రాకపోయినప్పటికీ క్రమక్రమంగా ప్రజలకు ఈ యొక్క బాధ అర్థమయ్యి రివోల్ట్ అయ్యే పరిస్థితి ఏమైనా ఉంటుందా? అక్కడ సిచ్యువేషన్స్ అట్లున్నాయా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే సరే ఇప్పుడు కొంచెం ఆ ప్రభుత్వం వాళ్ళ పైన కొంచెం ఈ హసీనా గారి పైన రిజర్వేషన్ పైన కొంచెం నెగిటివ్ గా ప్రజల్లోకి వచ్చినప్పుడు కాబట్టి ఆ విప్లవం వచ్చింది. కానీ అది కాదు ముస్లిం మెంటాలిటీ, ముస్లిం మాస్ మెంటాలిటీ అది కాదు. ఎందుకంటే ముస్లింలు ఎప్పుడైనా కూడా శాంతిని కోరుకుంటారు. సో అలాంటిది అసలు షేక్ హసీనా గారి ఇంట్లోకి వెళ్ళి ఆ పర్సనల్ బిలాంగింగ్స్ పాడు చేయడము, ఇల్లు పాడు చేయడము అది సంస్కృతి కాదు, అది ఇస్లాం సంస్కృతి కాదు. సో అది మెల్లమెల్లగా కనీసం ఆ ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజు ఈ ఖచ్చితంగా యూనివర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ తరిమి కొట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. బేసిక్ స్ట్రక్చర్ ని ఎప్పుడు కూడా ఏ దేశం కూడా మార్చకూడదు. అది వాళ్ళు మర్చిపోతున్నారు. అది ప్రజాస్వామ్య దేశం మర్చిపోతున్నారు. అది ఇంకా మిడిల్ ఈస్ట్ లో లాగా అది ఖలీఫా రాజ్యము, తర్వాత అక్కడ ఈ షరియత్ లా ఉండాలని మరి వాళ్ళు తీసుకొస్తారనుకుంటున్నారేమో. అది చాలా తప్పు. బేసిక్ స్ట్రక్చర్ మారితే యుఎన్ ఊరుకోదు, చూస్తూ భారతదేశం కూడా ఊరుకోదండి. ఓకే, అఫ్సర్ పాషా గారు, ఇక మరోవైపు ఇక్కడ కొంతమంది ఎమినెంట్స్ ఇక్కడి నుంచి ఉత్తరం రాశారు మొహమ్మద్ యూనుస్కు. అక్కడ ఉన్న మైనార్టీలు, అంటే హిందువులు మైనార్టీలుగా ఉన్నారు కదా, సో వాళ్లను ఇలా ఇబ్బందికి గురి చేయడం అన్ ఇస్లామిక్ అని చెప్పి వాళ్ళు మాట్లాడడం. సో దీని మీద కూడా మీ అనాలిసిస్? ఖచ్చితంగా చేయాలండి. భారతదేశంలో ముస్లింలు మైనార్టీస్ ఇక్కడ ప్రపంచంలో ఏ దేశంలో లేనంత
సౌఖ్యము సుఖం మన భారతదేశంలో ముస్లింలకు ఉంది. అంటే ఈ మైనారిటీలు ఇక్కడ చాలా సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, చాలా సేఫ్ గా ఉన్నారు. సో మరి అక్కడ ఉండే మైనారిటీల గురించి ఖచ్చితంగా ఆలోచించాలండి. మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఆలోచిస్తాడు. మానవత్వం ఉంది కాబట్టే ఇస్లామిక్ ఎమినెంట్ స్కాలర్స్ కానీ పెద్ద పెద్దలు కొంచెం తెలిసిన వాళ్ళు కానీ ఆ రకంగా లెటర్ రాయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాలి. మన ఇండియాలో ఉండే ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచించాలి. ఈ ఇండియాలో ఉండే సో కాల్డ్ ఈ ముస్లిం నాయకులు ఏం చేస్తున్నారు? కేవలం ముస్లింలను ఓటు బ్యాంక్ లో మార్చుకొని వాళ్ళ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు కానీ అసలు ముస్లిం సమాజం ఏం జరుగుతుంది అసలు ఇది ఆలోచించలేదండి. బంగ్లాదేశంలో ఉండే హిందువులు వాళ్ళ మనుషులు కాదా? మనలో మీలో మానవత్వం లేదా? వాళ్ళు సపోర్ట్ చేయరా? అసలు ముందుగా మనం ఉండాల్సింది మానవత్వం అండి. ఆ తర్వాతనే మతం కానీ ఏమైనా కానీ. అక్కడ ఉండే వాళ్ళని చంపుతూ ఉంటే మీరు చూస్తూ ఎట్లా ఉంటారు? వాళ్ళకి ఎందుకు అసలు వాళ్ళని అట్లా చేయొద్దని మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇయ్యరు? అసలు వాళ్ళకి లెటర్ ఎందుకు రాయరు? ఇది చాలా మంచి పరిణామము. ముస్లిం సివిల్ సొసైటీ గ్రూప్ చాలా మంచి పరిణామం, లెటర్ రాయడం చాలా మంచి పరిణామం. ఇక ముందు నేనేమంటానంటే కనీసం వాళ్ళకి మనం ఈ మార్పైన వాళ్ళు వస్తుందని నేను అనుకుంటున్నానండి. ఓకే, ఫైనల్గా అఫ్సర్ పాషా గారు, ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తే రకరకాల ఇన్సిడెంట్లు ఇటు హిందువుల మీద దాడి మైనార్టీల పేరుతోటి మొత్తానికి, ఆ తర్వాత షేక్ హసీనా ఇదివరకు పారిపోయి ఉండడం, ఇప్పుడు ముజీబుర్ రెహమాన్ జ్ఞాపకాలను కూడా చెరిపివేయడం. సో ఈ పరిణామాలు చూస్తున్నట్లయితే నిజంగా బంగ్లాదేశ్ మీరు అన్నట్లుగా ఒకవేళ భారత్ ఇన్వాల్వ్ అయినా కాకపోయినా బంగ్లాదేశ్ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుందా, దిగజారిపోయి మరో పాకిస్తాన్లా మారే సిచ్యువేషన్స్ ఎక్కువగా కనబడుతున్నాయి మీ అనాలిసిస్లో భాగంగా? ఖచ్చితంగా ఈ ముస్లింస్ అందరి యొక్క బాధ్యత. ఖచ్చితంగా అక్కడ ఉండే ప్రభుత్వాన్ని సరిచేయడం ముస్లిం అందరి బాధ్యత. ఎందుకంటే ప్రతి దేశంలో కూడా మైనార్టీలు ఉంటారు. మైనార్టీల హక్కులను ఖచ్చితంగా పరిరక్షించాలి. అది విశ్వమానవులందరూ కూడా కలిసి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఇస్లాం అనేది ఎప్పుడు కూడా శాంతిని బోధిస్తుంది, హింసను ప్రేరేపించదు. అసలు వాళ్ళు కూడా ముస్లింలు ఒకటి కోస్తే ఒక రక్తం వస్తుంది, హిందువుల కోసం రక్తం వస్తుంది. అసలు అలాంటిది అక్కడ ఉండే హిందూ సోదరులు ఎలా వాళ్ళు చంపేస్తున్నారు, వాళ్ళ యొక్క మాన ప్రాణాలు ఎందుకు తీస్తున్నారు దానికి అర్థం కావట్లేదు. పూజా స్థలం ఎవరికైనా పవిత్రమైంది. మనం ఒక మసీదుని పడగొట్టి ఎంత మానసికంగా మనం ఇదవుతాం. అలాంటి మరి గుడి పడగొట్టినప్పుడు వాళ్ళ యొక్క హిందూ సోదరుల యొక్క మానసికంగా ఎంత వాళ్ళు ఇదవుతారు, వాళ్ళు పూజ చేసుకోవడానికి ఎంత అవుతారు. కాబట్టి సివిల్ సొసైటీ గ్రూప్ యొక్క అది వాళ్ళ మంచి పరిణామం. అది ఖచ్చితంగా ఈ ముస్లిం ఉలేమాలు కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద పండితులు కానివ్వండి, వీళ్ళంతా కూడా మక్కాలో ఉండే వాళ్ళు కానివ్వండి, ఈ అజ్మీర్ చేస్తే దర్గా వాళ్ళు కానివ్వండి, ఇలా మత పండితులంతా కూడా కలిసి ఖచ్చితంగా అక్కడ ఉండే గవర్నమెంట్ పైన ఒత్తిడి తీసుకురావాలి. అది ఇస్లామిక్ కంట్రీ కాదు, షరియత్ అక్కడ లేదు, అక్కడ డెమోక్రసీ ఉంది కాబట్టి, అక్కడ ప్రజాప్రభుత్వం ఉంది కాబట్టి, అక్కడ ఉండే ప్రజలందరికీ కూడా నివసించే హక్కు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మార్చాలి. మార్చకపోతే మరో పాకిస్తాన్ అవుతుంది. అక్కడ ఉండే ముస్లింలకు కూడా ఇప్పుడు అయితే ఇరాన్ లో ఎవరు హిందువులు లేరు కదండి, ఇరాన్ ఇరాక్ లో వాళ్ళ కొట్టుకు చేస్తున్నారు. మరి కొట్టుకు చావాలా, శాంతిగా బతకాలా, అది బంగ్లాదేశ్ ముస్లింలు తెలుసుకోవాలి. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానివ్వండి, ఈ ప్రతిపక్షంలో ఉండే ఈ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలంతా కూడా ఇండి కూటమి కానీ ఖచ్చితంగా దీనిపైన ఒత్తిడి తీసుకురావాలి. అందరూ ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా బంగ్లాదేశ్ లో మళ్ళీ పూర్వ పరిస్థితులు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనతో పాటు 4000 కిలోమీటర్ల బార్డర్ కలిగిన దేశం, మన దేశంలో మన నుంచి వెళ్ళిపోయిన ఒక భాగం కాబట్టి అది ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అఫ్సర్ పాషా గారు, చివరిగా మరొక ప్రశ్న. ఇప్పుడు ఓవైసీ లాంటి వాళ్ళు ఎవరైనా పొలిటికల్ లీడర్స్ కామెంట్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయిపోవడం, లేకపోతే మసీదులు, తర్వాత ఇప్పుడు ఈ ఆర్కియలాజికల్ సర్వే విషయంలో చాలా చూస్తున్నాం కదా, జ్ఞానవాపి విషయంలో కానీ ఇట్లాంటివి అన్నప్పుడు కూడా వెంటనే ఆయన దూకేసి మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు. కానీ పార్లమెంట్లో ఇక్కడ జై పాలస్తీనా అన్నారు. సో ఆయనకు ఉండొచ్చు ఎటువంటి మంచి చెడు ఇవన్నీ ఉండొచ్చేమో, కానీ ముఖ్యంగా బంగ్లాదేశ్లో మైనార్టీల మీద జరుగుతున్న దాడులపై మాత్రం ఏనాడు స్పందించిన పరిస్థితి లేదు. మరి ఎందుకు అంత స్టాండ్ తీసుకోలేకపోతున్నారు ఆయన ఇక్కడ ఉండి కూడా? సార్, ఓవైసీ గారికి ఒకటే తెలుసు, తాను ముస్లిం పేర్లు చెప్పి ఓటు వేసుకోవడము, వఫ్ కళను కబ్జా పెట్టి బాగా సంపాదించుకోవడం. వాళ్ళ తాత తండ్రి ఉన్నప్పుడు వాళ్ళ ఆస్తి ఎంత, ఇప్పుడు ఆయన ఆస్తి ఎంత ఒకసారి చూసుకోండి. ముస్లింల పేరు పైన సంపాదించుకోవడానికి సంపద పెంచుకోవడానికి ఉన్నారు కానీ ఆయన ముస్లింల పట్లనే ఆయనకు సాల్దాటి లేదు. హిందువుల పట్ల ఎట్లా ఉంటుంది? ఆయన ఎప్పుడు మాట్లాడినా ఏది మాట్లాడినా కేవలం ఓటు బ్యాంకు దృష్టిలో గురించి మాట్లాడతాడు. తనకు ఎట్లా ఓట్లు వస్తాయి, అక్కడ బంగ్లాదేశ్ తిరిగితే మళ్ళీ ఇక్కడ ముస్లింలు ఓట్లు వేయరు. ఈ ముస్లింలు నేను ఒకటి సిన్సియర్ అప్పీల్ సార్, ఈ ఇండియాలో ఉండే ముస్లిం సోదరులు కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ మార్చుకోవాలి సార్. ఎందుకంటే విదేశాల్లో ఏదో జరిగితే వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం ఏంటండి, అక్కడ దొంగలకు లంగలకు మనం సపోర్ట్ చేస్తామండి, ఇది తప్పు. సో ముస్లిం కూడా మైండ్ సెట్ మార్చుకోవాలి. ఖచ్చితంగా అట్లా మైండ్ సెట్ మారినప్పుడే ఇలాంటి దొంగ ముస్లిం లీడర్ల యొక్క మైండ్ సెట్ మారుతుంది. ఖచ్చితంగా ఓవైసీ గారు ఖచ్చితంగా మాట్లాడాలి. అక్కడ జరిగే
మైనార్టీల పైన జరిగే దాష్టికాన్ని మనం వెంటనే నిర్మూలించడానికి అందరూ కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా నడుమిగించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అఫ్సర్ భాషా గారు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే సార్. సో అదండి పరిస్థితి. బంగ్లాదేశ్లో ముజిబుర్ రెహమాన్ ఆయన తెలియని వారు ఉండరు. జాతిపిత లాంటి వ్యక్తి, బంగా బంధు అంటారు అతన్ని. అతనికి ఎన్నో పేర్లున్నాయి. ఎంతో ఆత్మీయంగా ప్రజలు అతన్ని హత్తుకున్నారు. అతను బంగ్లాదేశ్ ఫార్మేషన్కి కావాల్సిన విషయంలో ఎంతో ప్రయాణం చేశారు, ఎంతో సాహసం చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు. చివరికి ఆయన మరణం కూడా ఆ దేశం కోసమే అన్న త్యాగం లాంటిది అది. అలాంటి వ్యక్తిని గుర్తుపెట్టుకొని కరెన్సీ నోటు మీద అతని చిత్రాన్ని ముద్రిస్తే ఇప్పుడు యూనుస్ ప్రభుత్వం వచ్చి ఆ చిత్రాన్ని చెరిపివేసే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు షేక్ హసీనా బంగ్లాదేశ్లో లేదు, ఆవిడ అక్కడి నుంచి పారిపోయి భారతదేశంలో రహస్య ప్రదేశంలో తలదాచుకుంటోంది. మరోవైపు ముజిబుర్ రెహమాన్ జ్ఞాపకాలను కూడా చెరిపివేసే ప్రయత్నం. ఆల్రెడీ ఆయన ఐడల్స్ని పగలగొట్టేశారు. ఇప్పుడు ఆయన చిత్రాన్ని కూడా తీసేస్తున్నారు కరెన్సీలో. మరో 3 నుంచి 6 నెలల మధ్యలో ఆ కరెన్సీ బంగ్లాదేశ్ మార్కెట్లోకి వచ్చేస్తుంది టాకా. అటు 20, 50 నోటు, 100 నోటు, 500 నోటు, 1000 రూపాయల నోట్లు దేని మీద కూడా ఉండకుండా చూస్తున్నారు. సో ఇది అక్కడ పరిస్థితి. మరోవైపు ఇక్కడి నుంచి కొంతమంది ఎమినెంట్ ముస్లిం పెద్దలు కొంతమంది మహమ్మద్ యూనిస్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అక్కడున్న మైనార్టీల మీద జరుగుతున్న దాడి యాంటీ ఇస్లామిక్, ఇస్లాంలో అట్లాంటి దాడులు ఖండించడం జరిగింది. మానవ సౌభ్రాతృత్వం కోరుకునే ఇస్లామిక్ సిద్ధాంతాలు ఉండగా అటువంటి దాడులు ఖండించదగినవి, ఆపండి అంటూ రాశారు. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. ఓవైసీ లాంటి నాయకులు ఎన్నో మాట్లాడతారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం రెస్పాండ్ అవ్వరు. ఎందుకు అవ్వరు కూడా ఆలోచించండి. ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి, వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.